నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కేంద్రం నుండి వచ్చిన నిధులు సైతం ఇతర పథకాలకు మళ్లించిందన్న ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేటి మహేశ్వరరావు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని స్థితికి వెళుతున్నాయని వెల్లడి. వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీఎస్సీ ఆర్టీసీ ఉచిత బస్సుల ఏర్పాటు. అయోధ్య నగర్ దగ్గర నుంచి సింగనగర్ పైపుల వరకు ఉచిత బస్సుల సర్వీస్. బాధితులు ఎవరైనా ఉంటే ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవాలని సూచన. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతల ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ప్రదీప్ ఫారమ్స్ అధినేత ప్రదీప్. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులు కూడా అందించాలని ఆయన వెల్లడి. గతంలో వైకాపా ప్రభుత్వం బడ్జెట్లో విపత్కర నిర్వహణకు కేవలం 2,000 రూపాయల నిధులు కేటాయించిందని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం ఇతర పథకాలకు మళ్లించిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేటి మహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ ఆటంకం వల్లనే ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని స్థితికి వెళ్తున్నాయని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేటి మహేశ్వరరావు మాట్లాడుతూ, కోస్తా ప్రాంతం అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో విపత్తు నిర్వహణకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించాలని కోరారు. విపత్తు నిర్వహణ నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. రాబోయే విపత్తులను ముందుగానే పసిగట్టి అందుకు తగిన రీతిలో ఎదుర్కొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఏరియా చెప్పాలంటే అది కూడా విజయవాడ నగరంలో ఒక పార్ట్ అనుకోవాలి. ఈ పార్ట్నే మన ప్రభుత్వాలు మేనేజ్ చేయలేని పరిస్థితి కారణాలు ఏంటి చెప్పాలంటే, అక్కడున్న ఏరియాలో 3 రోజుల నుంచి వాళ్ళని బయటికి తీసుకురాలేని పరిస్థితి ఒకటి. రెండోది వచ్చేది వాళ్ళకి ఫుడ్ సరఫరా చేయలేని పరిస్థితి, అంటే నిస్సహాయ పరిస్థితి ప్రభుత్వం కూడా ఉందనుకోవాలి. ఎందుకంటే ఫెసిలిటీస్ లేకపోవటం, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ తాలూకు ఫెయిల్యూర్ అనేది మా అభిప్రాయం. ఇక్కడ మేము గమనించిన అంశాలు 2 రకాలు. ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది కంప్లీట్గా. అది ఫెయిల్ అయిందన్న దానికి మనం చూసుకుంటే, గత బడ్జెట్లో మన అలొకేషన్ మనం చూసుకుంటే 22-23 బడ్జెట్లో చూడాలంటే ఇక్కడ అంటే సైక్లోన్ ఎఫెక్ట్ ఏరియాలో రిహాబిలేషన్కి లేదా షెల్టర్ కోసం ఇచ్చింది 2,000 రూపాయలు అక్షరాల. ఇంకా చెప్పాలంటే దాని తాలూకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చింది 2,000. ఓన్లీ జీతాలు ఒకటే నడుస్తున్నాయి. కానీ అంటే ఏ విధంగా కూడా బడ్జెట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి నిధులు పెట్టిన పరిస్థితి. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఉన్న నిధులు ఏదన్నా కేంద్ర ప్రభుత్వం ఏదన్నా ఇచ్చినా కూడా, ఎగ్జాంపుల్ కరోనా టైంలో హాస్పిటల్స్ ఏం లేక చాలామంది చనిపోతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి మనకు ఒక 50,000 ఇవ్వాలని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇస్తే, ఆ నిధులను కూడా 1,100 కోట్లను డైవర్ట్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వం. అంటే మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ని నాశనం చేసిన ఫలితమే విజయవాడలో ఇంతటి పరిస్థితి కారణం, ఇంతటి ఇబ్బందులు పడటానికి కారణం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా చెప్పదలుచుకున్నాం. రెండోది, బొడమేరు వరద సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు తీరని నష్టం మిగిల్చిందని, వారి కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా వరద ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు ఏపీఎస్సీ ఆర్టీసీ ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. అయోధ్య నగర్ దగ్గర నుంచి సింగనగర్ పైపుల రోడ్డు వరకు ఉచితంగా బస్సులను తిప్పుతూ అక్కడ ప్రజలను తరలిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రదీప్ ఫార్మ్ అధినేత ప్రదీప్ పిలుపునిచ్చారు. వరద బాధితులకు ప్రభుత్వ నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులు కూడా అందించాలని ఆయన కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలో అనేక మంది నిరాశ్రులైన నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు పలువురు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ వ్యాపారవేత్త ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ తన వంతు సామాజిక సేవలో భాగంగా నగరంలోని త్వరగా ప్రభావిత ప్రాంతాల్లోని వరద బాధితులకు బాంబే కాలనీ, అమ్మ ప్రేరణ ఆదరణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, కృష్ణలంకలోని
వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, వికలాంగులకు చీరలు, దుప్పట్లు, టవల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ వరదల వలన అనేక మంది నిరాశ్రులయ్యారని, తినటానికి, తాగటానికి తిండి, నీరు లేని పరిస్థితులు ఉండటం ఎంతో బాధాకరమని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తనవంతుగా చీరలను, దుప్పట్లను, టవల్స్ను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. తమ సంస్థ తరపున ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ వారిని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇంకా అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత దాతలు, స్వచ్ఛంద సంస్థలపై కూడా ఉందన్నారు. ప్రభుత్వం కూడా వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు దుప్పట్లు కూడా పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రదీప్ ఫౌండేషన్ గా వాళ్ళు కూడా ఇంత స్పందించి అయితే 2 వృద్ధాశ్రమాలకి సరిపడా మెటీరియల్ అయితే తీసుకొచ్చారండి. మనం ఒక దుప్పట్లు అయితే అడిగాము, కానీ దుప్పట్లే కాదు, టవల్స్, వాళ్ళకి కావాల్సిన క్లాత్స్, లంగాలు, సర్ఫు, సబ్బులు, అన్ని శారీస్ సమస్తం అండి. ఎందుకంటే ఒక కొత్త ఇంట్లోకి మనము ఉట్టి చేతులతో ఎలాగెళ్తే ఏం అవసరతలు కావాలో కనీసం వాళ్ళకి ఒక వారానికి సరిపడా అవసరమైన, ఎందుకంటే ఎంత శుభ్రంగా ఉన్నా స్నానం అనేది మనిషికి కావాలి కాబట్టి సబ్బు, సర్ఫు, డెటాయిలు, కంఫర్ట్ తో సహా వాళ్ళు వచ్చారండి. దేవుడు ఇంకా వాళ్ళ చేతుల ద్వారా ఎంతో మందికి బ్లెస్సింగ్స్ చేయాలి, ఇంకా వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటే ఇంకా ఇంకా ఈ ఒక్కడికే కాదు ఇంకా అనేక సంస్థలకు కూడా హెల్ప్ చేయగలుగుతారు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నెల్లూరు నుంచి కూడా మేడం గారు వాళ్ళు అయితే వచ్చారు. మాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అంటే మేము మా అనుకోని పరిస్థితిలో చాలా పెద్ద విపత్తులో పడ్డామండి. మేము అసలు ఇట్లా జరుగుతుంది అని కూడా అనుకోలేదు. మా దగ్గర 40 మంది వృద్ధులు ఉంటారండి. మొత్తం స్టే దగ్గర నుంచి మొత్తం మేమే చూసుకుంటాము. వీళ్ళందరినీ కాపాడుకునే ప్రాసెస్ లో మా దగ్గర ఉన్న వీళ్ళకి గ్రోసరీ కానివ్వండి, వీళ్ళ బట్టలు కానివ్వండి, అన్నీ మేము కాపాడుకోలేకపోయాను. అంటే స్టోర్ రూమ్ తాళం రావట్లేదు, మొత్తం నీళ్ళపాలైపోయిందండి. ఈ రోజు వండి పెట్టుకోవడానికి కూడా కొంతమంది దాతలు వస్తే గానీ మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఈ రోజు ఫస్ట్ మొదటగా తీసుకొచ్చింది వీళ్ళకి అవసరమైన దుప్పట్లు కానివ్వండి, చీరలు కానివ్వండి, లంగాలు కానివ్వండి, ఇప్పుడు ప్రత్యేకించి ఈ రోజు రేపు ఈ రోజు ఇస్తే వెంటనే స్నానాలు చేసుకుని కట్టుకునే పరిస్థితి అండి. ఇప్పుడైతే మేమున్న పరిస్థితి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా భగవంతుడు అవకాశం కల్పించాలి, మాలాంటి వాళ్ళని ఇంకా కొంతమందిని చూడాలని, భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుకన్య గారికి, అలాగే ప్రదీప్ ఫౌండేషన్ వారికి, అలాగే పాస్టర్ గారికి, మేడం గారికి, అందరికీ మా అమ్మ ప్రేమ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి. నా పేరు జాన్ స్టీఫెన్, మా భార్య పేరు వచ్చి జ్యోతి. మేము నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాం, విజయవాడ వచ్చి జస్ట్ ఒక 15 రోజులు అవుతుంది. తర్వాత మాకు పెద్దగా తెలియదు ఏరియా గురించి. మా భార్యకి చాలా ఇష్టం ఇటువంటి సేవ చేయడం. మేము ప్రార్థన చేసుకుంటా ఉందా 2 రోజుల నుంచి, దేవుడా మేము ఏం చేయాలి, చాలా కష్టాల్లో ఉన్నారు, మాకు టీవీ కూడా లేదు, టీవీ ఉంది కానీ మాకు న్యూస్ తెలియట్లేదు. కాబట్టి యూట్యూబ్ ద్వారా మేము తెలుసుకొని ఏదో ఒకటి చేయాలి ప్రభువా దేవుడా అని ప్రార్థన చేసుకుంటామంటే నాకు అలసిపోయిన నైట్ అంతా నాకు ఆఫీస్ వర్క్ ఉంది, నిద్రపోతే లేపి దేవుడు మాట్లాడుతున్నాడు, మనం వెళ్ళి ఏదో ఒకటి చేయాలి, సహాయం చేయాలి అంటే ఇది దేవుని యొక్క మనసు. ప్రదీప్ ఫోకస్ గారు ఫౌండేషన్ గారు కావచ్చు, దేవుడు ఏంటంటే లేని వారికి ఇవ్వాలి, ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారికి అన్నం పెట్టడం దేవుని యొక్క చిత్తం. ఉన్నవారికే 3 పూటలు, తిన్నవారికి 4వ పూట పెట్టడం అంత పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఒక పూట కూడా ఎవరికీ తెలియదో, ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో వారికి పెట్టడం అనేది దేవుని యొక్క చిత్తం. ఇది దేవుని మనసు. నిజంగా మరి సుకన్య మేడం ద్వారా మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే నిజంగా ఇది దేవుని యొక్క మనసు, దేవుని కృప. మరి ఈ యొక్క అన్నపూర్ణమ్మ గారు గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు అందరూ. ఈ మేడం గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, మేము సేఫ్గా క్షేమంగా ఉన్నామంటే మేడం గారే అని చెప్తున్నారు. మేడం గారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. మరి ప్రదీప్ ఫౌండేషన్ వారికి మా హృదయపూర్వక వందనాలు. దీనికి కారకులైనటువంటి సుకన్య మేడం గారికి, రాజశేఖర్ సార్కి, అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ. బుడమేరు ముంపు ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుంచి ఎన్కేపాడు మీదుగా పొలాల్లో వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాలు జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు. దెబ్బతిన్న పంటలు వివరాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు బుడమేరు ముంపు ప్రాంతాలలోనే చంద్రబాబు పర్యటించారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడ నగరం మొత్తం నీట మునిగింది. దీంతో ముంపు గ్రామాల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయినా మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. ప్రభుత్వం అండగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు.
విపత్కర సమయంలో 4 రోజులుగా చంద్రబాబు నాయుడు యువకుడిలా శ్రమిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని త్రిదండి చినజీర స్వామి కొనియాడారు. అర్ధరాత్రి కూడా పనిచేస్తున్న ఆయన ఓపిక శక్తిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. భగవంతుడు ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. విశాఖలో హుదూద్ సమయంలో కూడా ఆయన వేగంగా సాధారణ పరిస్థితులను తీసుకొచ్చినట్లే ఇక్కడ కూడా చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా రియల్ టైం సమాచారం ఆధారంగా ఆహారం తయారీ, ప్యాకెట్ల రూపకల్పన, రవాణాతో పాటు ప్రతి ఇంటికి ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారులకు ఆమె మార్గనిర్దేశం చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని కేంద్రీకృత ఫుడ్ స్టాక్ పాయింట్ను పరిశీలించారు. స్టాక్ పాయింట్ నుంచి అత్యంత ప్రణాళికాయుతంగా ఫుడ్ పంపిణీకి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అధికారులను మార్గనిర్దేశనం చేశారు. ఎప్పటికప్పుడు గ్రీన్ ఛానల్ ద్వారా వాహనాలను పంపించి ప్రతి కుటుంబానికి ఆహారం అందేలా చూస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా రియల్ టైం సమాచారం ఆధారంగా ఆహారం తయారీ, ప్యాకెట్ల రూపకల్పన, రవాణాతో పాటు ప్రతి ఇంటికి ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు వంటివి అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత శాఖ అధికారులకు సూచనలు చేశారు. ప్రత్యేక భద్రతా సిబ్బంది సహాయంతో వాహనాలను వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకు సరైన సమయంలో చేరేలా సూచనలు చేశారు. ఎక్కడ ఆహారం పాడైంది అనే మాట రాకుండా క్వాలిటీ చెక్తో ఆహారాన్ని ముంపు ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని ఆదేశించారు. మనందరికీ తెలిసినట్టే అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ అండి. 2-3 రకాలుగా విజయవాడ ఇబ్బంది పడింది గత 4-5 రోజుల్లో. ఒకటి, ఒకే రోజు మీరు శుక్రవారం, శనివారం రోజు చూసుంటే 26 సెంటీమీటర్ల వర్షపాతం. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో మేము సిపిఓ దగ్గర డేటా కూడా చెక్ చేసాము. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడు ఒకే 24 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ నమోదు కాలేదు. సో అంత పెద్ద ఉపద్రవంలాగా పడిన వర్షాన్ని నుంచి కోలుకునే ముందే ఒకవైపు బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్తూ ఉండగానే గండిపడి ఒక 40,000 క్యూసెక్లు సడన్గా సిటీ మీదకి పడ్డాయి. దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి 11,90,000 క్యూసెక్లు, అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. సో 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరూ ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. మాకుండే 64 కార్పొరేట్ వార్డ్స్లో 32 వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసా ఏరియా బుడమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు, రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం, కాస్త జీకొండూరు, అవి కూడా ఈ బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళలో. అందులో ఎక్కువగా జక్కంపూడి, అంబాపురంతో పాటు ఆ పరివాహక ప్రాంతాలు 32 వార్డులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత హుటాహుటిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం. మేము అప్పటి వరకు ప్రిపేర్ అయింది 24 సెంటీమీటర్ల వర్షపాతానికే. ఈ కృష్ణానది నుంచి వచ్చే 11 లక్షల క్యూసెక్లకు కానీ, బుడమేరుకి గండి పడుతుందని కానీ ఎప్పుడు ఊహించని పరిస్థితుల్లో 40,000 క్యూసెక్లు అక్కడ వస్తుందని కానీ ప్రిపేర్ అవ్వలేకపోయినా వరద బాధితుల సహాయార్థం సిఎంఆర్ గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ మావూరి వెంకటరమణ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, ఫుడ్, వాటర్ పంపిణీ చేశారు. 30 మంది సిబ్బందితో ప్రతి గడపకు ఇవ్వాలన్న లక్ష్యంతో వారు ముందుకు సాగారు. సింగనగర్, వాంబే కాలనీ, కండ్రిక పరిసర ప్రాంతాలతో పాటు భవానీపురం, సితారా సెంటర్, మిల్క్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో బాధితులకు స్వయంగా వీటిని అందజేశారు. సిఎంఆర్ మేనేజర్ విజయానంద ఆధ్వర్యంలో వీటిని బాధితులకు అందజేశారు. 4 అడుగుల లోతులు ఉన్న నీటిలో దిగి స్వయంగా బాధితులను కలిసి వారికి అండగా నిలిచారు. సిఎంఆర్ గ్రూప్ తరఫున బాధితులకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. మరిన్ని కార్యక్రమాలు చేసి బాధితులను ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ సిబ్బంది పాల్గొన్నారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనను అరెస్టు చేసి ఏపీకి తరలిస్తున్నట్లుగా సమాచారం కాగా, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం కూడా తెలిసిందే.
దీంతో తుళ్లూరు పోలీసులు బుధవారం సురేష్ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండరాయని పాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం తదితరులు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో గుంటూరు, బాపట్ల, పల్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. ఏపీకి భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా అనేక ప్రాంతాలు వరద ముంపులోనే ఉండిపోయాయి. గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఈ క్రమంలో వరద ప్రాంతంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర బృందం సభ్యులు రాష్ట్రానికి చేరుకున్నారు. వరద ప్రభావిత జిల్లాలో కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందల్ నేతృత్వంలోని బృందం పర్యటించారు. సంభవించిన నష్టాన్ని ఈ సందర్భంగా కేంద్ర బృందం అంచనా వేయనుంది. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులను బృందం సభ్యులు అడిగి తెలుసుకోనున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన పరిస్థితులను కేంద్ర బృందానికి అధికారులు వివరిస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఏపీలో పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ముంపుకు గురైన ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వివిధ రకాలుగా వరద బాధితులు ఆహారం, మంచినీరు, మందులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పడవలు, హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో కాలనీల్లో బాధితులకు భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. వరద ముంపు తగ్గుముఖం పట్టడంతో బాధితులు ముంపు ప్రాంతాలలో భారీ ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. నిన్న ఉదయాన్ని నాటికి 2 నుంచి 3 అడుగుల మేర సింగినగర్ దూర ప్రాంతాలలో వరద మట్టం తగ్గింది. సింగినగర్ నుంచి దూర ప్రాంతాలైన కండ్రిక, ఆంధ్రప్రభ కాలనీ, రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఎల్బీఎస్ నగర్, రాధానగర్, డాబాకొట్ల సెంటర్, ఇందిరానాయక్ నగర్, పైపుల్ రోడ్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా వరద బాధితులు సురక్షిత ప్రాంతాలకు పోటెత్తారు. కాగా బాధితుల తరలింపు తక్కువగా ఉండటం వల్ల అగ్నిమాపక శకటాలు తమ పనులు నిర్వహించలేకపోయాయి. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు పంపిన ట్రాక్టర్లు బాధితుల రాకపోకలకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వరద నుంచి వచ్చే బాధితులు దాదాపుగా 4 నుంచి 10 కిలోమీటర్ల మేర నడుచుకొని రావడంతో వారికి స్వాంతన కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆటోలు, లారీలు, మినీ వ్యాన్లు, ట్రాక్టర్లు వంటివి పెద్ద సంఖ్యలో నడిపాయి. పైపుల్ రోడ్డు, గొల్లపూడి తదితర ప్రాంతాలలో ఈ పరిస్థితి కనిపించింది. బెజవాడను ముంచెత్తిన వరదలు కాస్త తగ్గుముఖం పడుతుండగానే గురువారం మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరుకు వరద తాకిడి పెరిగింది. విజయవాడ వీధుల్లోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతంలోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో విజయవాడలోని పలు కాలనీళ్లు నీట మునిగాయి. ఇటీవల వర్షాలకు ఇప్పటికే బెజవాడను వరద ముంచెత్తింది. క్రమంగా కాలనీల్లో చేరిన నీరు తగ్గుతోంది. అయితే తాజాగా కురిసిన వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోకి మరోమారు వరద వచ్చి చేరుతోంది. మరోవైపు బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెప్పారు. గత 4 రోజుల పాటు తిండు, నీరు లేక అవస్థపడిన జనం మరోసారి ఆ కష్టాలను ఎదుర్కోలేమని ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రం నుండి వచ్చిన నిధులు సైతం ఇతర పథకాలకు మళ్లించిందన్న ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నేటి మహేశ్వరరావు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేని స్థితికి వెళుతున్నాయని వెల్లడి. వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీఎస్సీ ఆర్టీసీ ఉచిత బస్సుల ఏర్పాటు. అయోధ్య నగర్ దగ్గర నుంచి సింగనగర్ పైపుల వరకు ఉచిత బస్సుల సర్వీస్. బాధితులు ఎవరైనా ఉంటే ఆర్టీసీ బస్సులు వినియోగించుకోవాలని సూచన. వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతల ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ప్రదీప్ ఫారమ్స్ అధినేత ప్రదీప్. వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర వస్తువులతో పాటు దుస్తులు కూడా అందించాలని ఆయన వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే
డి న్యూస్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.